మామూలుగా సింపుల్గా ఏం చెప్తున్నారు, ఎంఆర్ఓ గజ వణుకుతున్నారు. ఒక ఏరియాకి పోయి మాట్లాడాలంటే ఈరోజు నువ్వు ప్రెజర్ పెట్టేదానికి ఏ ఎంఆర్ఓ ఏ కలెక్టర్ ఎక్కడ ఊరేసుకొని చచ్చిపోతారో నువ్వు చూస్తూనే ఉంటావు. వాళ్ళకి నువ్వు పెట్టిన ప్రెజర్కి వాళ్ళు ఈరోజు పోయి ఇండ్లకు మార్కింగ్ చేయాలంటే గజ వణుకుతున్నారు. కాకపోతే బయట చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ జీవనాధారం వాళ్ళ డ్యూటీ కాబట్టి నువ్వు అంతగానం భయపెట్టినావు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా, ఈరోజు డబుల్ బెడ్రూమ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కట్టలే డబుల్ బెడ్రూమ్. నువ్వు కడితే చెప్పు, 8 నెలల నువ్వు కట్టుడు ఏం లేదు, మొత్తం కూల్చుడే. నీ హిస్టరీ మొత్తంది. నువ్వు ఏం కట్టినావు? ఒక్క స్కూల్ దగ్గర నువ్వు బాత్రూమ్ కట్టలే. నువ్వు ఏం కడతావు? కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎక్కడ పోయింది? 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారంటీలో ఉన్న 13 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? అన్ని పబ్లిక్ నుంచి డైవర్ట్ చేసుకొని నువ్వు ఆట ఆడుతున్నావు. నీకు చాలా బంపర్ మెజారిటీ వస్తే నీకు అవకాశం ఇచ్చిరు. ఫస్ట్ మంచి చేయి, మంచి అవకాశం ఇచ్చిరు. నీ ఏజ్ చిన్నదంటారు, నీ ఏజ్ నాకు తెలియదు, నీ ఏజ్ చిన్న అంటారు. నువ్వు చాలా కష్టపడి వచ్చినావు అంటారు. నువ్వు వచ్చినావు కదా, నీకు జనాలు ఒక అవకాశం ఇచ్చిరు కదా. అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని మంచి కోసం వాడుకో. మూసి వల్ల ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? మాకు తాగానికి నీళ్ళు ఇస్తావా? నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాకపోతే, ఇది రియల్ ఎస్టేట్ కాకపోతే ఈరోజు చెప్తున్నాను, మమ్మల్ని బఫర్లో ఉన్న వాళ్ళని ఎఫ్టీ వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పారబోస్తాం. పక్కలకి వెళ్ళి పెద్ద హై రైజ్ బిల్డింగ్లు కడతాం. వ్యాపార వాణిజ్యంగా మారుతాం. అరే సన్నాసి, కనీసం బ్రెయిన్ ఉంటే నువ్వు విను. ఈరోజు మేము బఫర్లో ఉన్నాం, మమ్మల్ని తీసేస్తున్నావు. సిగ్గు శరం లేనివి నువ్వు బఫర్లోనే మళ్ళీ బిల్డింగ్ ఎందుకు కడతావురా? మళ్ళీ బఫర్లోనే బిల్డింగ్ కట్టి మళ్ళీ మమ్మల్ని ఎట్లా బఫర్ అని చెప్తావు? పనికి మనలోడా నువ్వు బఫర్లో బిల్డింగ్ కట్టినప్పుడు రేపు నీ హైడ్రా రాదా బఫర్లో కూలగొట్టనీకే? మేము బఫర్లో ఉన్నాం కదా, మొత్తం క్లీన్ చేసే గుద్దలు దమ్ముందా నీకు? ఈరోజు మమ్మల్ని క్లీన్ చేసి నువ్వు ఇంకో బిల్డింగ్ కడతా అంటున్నావు కదా. ఎందుకు? మేము ఉంటే ఏమైంది? ఎందుకంటే నువ్వు రేపటి రోజు ఏమైనా డెవలప్మెంట్ చేస్తే ఇక్కడ పేద ప్రజలు ఈ ల్యాండ్లకు వాల్యూ పెరుగుతుంది. వీళ్ళు మన చేతిలో ఉండరు. వీళ్ళకి ఎందుకు లాభం పోవాలి? మా గవర్నమెంట్కి లాభం రావాలి. దీంట్లో 30% 20% నా మార్జిన్ ఉంటుంది. నాకు ఈ సంవత్సరం ఉంచుతారో 2వ సంవత్సరం పిక్తారో నాకే గ్యారంటీ లేదు. పైన ఇప్పటివరకు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ అయితే తెలంగాణ ముఖమే చూడకుండా పోయిరు. ఈరోజు అపోజిషన్ పార్టీ అయితే చచ్చిపోయింది. ఈ పనికి మళ్ళీ ఏదో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక్క నా కొడుకులు ఈరోజు మాట్లాడడానికి లేదు. ఈరోజు హైదరాబాద్లో మొత్తం కార్పొరేటర్లు మేమే అని చెప్పి కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఎక్కడ చచ్చిరా? నిన్న బెంగళూరులో పోతారా మీరు? బెంగళూరులో పోతారా? మూసీలో ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఈరోజు రైతుల దగ్గర పోయి పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతుంటే హరీష్ రావు. ఈరోజు రైతుల దగ్గర పోతావు. రైతులు ఎట్లైనా బ్యాంకులు చేస్తారా? ఈ రోజు కాకపోతే రేపు చేస్తాయి. ఇవి కూలగొట్టినాక పేద ప్రజలు ఇంకొకసారి రానియారు, పేద ప్రజలు కట్టుకోరు. మీరు ఆలోచించాలి. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి నేను శృతి ప్రశ్న ఇస్తున్నా. మీరు నీ సెక్రటరియట్ ఉంది, నీ ప్రజాభవన్ ఉంది, మీ ప్రతి రాజకీయ నాయకుడు కట్టుకున్న ఫామ్ హౌస్ ఉంది. నీకు గుద్దల దమ్ముంటే మాకు 1 year టైమే. మీ రాజకీయ నాయకులు ఎవరితో పొంగులేటి కానీ, వీసీసీ ఉంది కానీ, ఈ పల్ల రాజేశ్వర రెడ్డి కానీ ఇంకొకరు ఎక్కడెక్కడ కట్టుకున్నారో ఆ ఫామ్ హౌస్ అని కూలగొట్టు, డబుల్ బెడ్రూమ్ కట్టు మాకి. అప్పుడు వస్తాం మేము. నువ్వు ఏమన్నావు? ఒక్క నెల నా కడుపు కొట్టుకుంటే నేను రైతుల రుణమాఫీ చేస్తా అన్నావు. మా కోసం నవరాత్రులాగా నువ్వు 9 నెలలు కడుపు కట్టుకో. మాకు నువ్వు డబ్బులు ల్యాండ్ వాల్యూ కట్టి మేము నవ్వుకుంటూ పోతాం. మిడికెళ్ళి పుణ్యానికి తీసుకొని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవాలని చెప్పేసి నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో అది మాత్రం సక్సెస్ కాదు. వన్స్ నువ్వు ఒక ఇల్లును ముట్టుకున్న మాత్రం వేలల సేవలు వేస్తే అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఇవి కంపల్సరీ. నువ్వు ఎన్ని తంటాలు పడ్డా, నువ్వు ఎంతమందిని దింపినా, ఎంతమంది ఫోర్స్ని దింపినా ఈడ ఎవడు భయపడడు. సస్తే ఒకడు చస్తాడు, పోతే ఒకడు పోతాడు. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరు సావనికి రెడీగానే ఉన్నారు. మా భూమి మాకే కావాలి, మా భూమి మాకే కావాలి, మా భూమి మాకే కావాలి, బాధితుల ఆవేదన ఏ విధంగా ఉంది ఏంటనేది